పడాల కళ్యాణ్కి చుక్కెదురు బోరింగ్ పాప తనుజ క్యాప్షన్ కంటి నిండా నీళ్ళే. ఇక ఈ వారం అంతా సంచాలకుడిగా సెట్ అయిపోయిన కెప్టెన్ డెమోన్ పవన్ హౌస్ లో దొంగతనం అమ్మతనం చూపిస్తున్న సంజన. హాయ్ హలో నమస్తే, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దసరా శుభాకాంక్షలు తెలియపరుస్తూ మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పిమ్స్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోద్దు. ఎందుకంటే అడ్వాన్స్డ్ అప్డేట్స్ మీ ముందుకు త్వరగా వస్తున్నాయి. మరి మీరు చూస్తున్నారు, మరి మీ ఎంకరేజ్మెంట్ కూడా మాకు ఉండాలని ఈ విజయదశమితో కోరుకుంటూ ఇక ఈరోజు అప్డేట్స్కి వస్తే పడాల కళ్యాణ్కి చొక్కెదురండి. ఏంటంటే పడాల కళ్యాణ్ కెప్టెన్ అవుతున్నాడు అని మనం అనుకున్నాం, చెప్పాం. ఇక పడాల కళ్యాణ్ కెప్టెన్షిప్ని అంటే కెప్టెన్ కంటెండర్గా ఆ షీల్డ్ కూడా తీసుకున్నాడు. చాలా హ్యాపీగా దాచుకున్నాడు, ఇక ఉత్సాహంగా ఉన్నాడు. కానీ బిగ్ బాస్ దీంట్లో అదే కెప్టెన్ కంటెండెన్సీకి మరో ముగ్గురును కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే సెలెక్ట్ అంటే ఆటల్లో గెలిచి ముగ్గురు ఎవరంటే అక్కడ రీతు, రాము, ఎమాన్యుల్ ఈ ముగ్గురు కూడాను ఈ పడాల కళ్యాణ్కి పోటీగా మారారు. అందుకని ఈ పడాల కళ్యాణ్కి చొక్కెదురు అంటున్నాను కెప్టెన్షిప్కి. అయితే మొత్తానికి ఇందులో ఏంటంటే రాము, కళ్యాణ్, ఎమాన్యుల్ ముగ్గురు కూడాను జెంట్స్, రీతు ఒక్క అమ్మాయి. అయితే ముగ్గురు మగవాళ్ళతో పోటీ పడుతుంది రీతు. అయితే రీతుని అమ్మాయి అనుకోవడం తప్పే, ఎందుకంటే ఆమె ఏడిస్తేనే అమ్మాయి, ఏడకన్నా ఉంటే మాత్రం మగరాయుడే. అవునండి, ఎందుకంటే తన పట్టు విడుపు బాగానే ఉంటుంది. తనుజు కాంబినేషన్లో వస్తేనే ఆమె ఫెయిల్ అయిపోతుంటుంది. ఆమె ఒంటరిగా వస్తే చివరి వరకు ఆమె ఫైట్ చేసి గెలవటం కోసం, గెలిచినా గెలవకపోయినా తన ఫైటు వీర లెవెల్లో ఉంటుంది, వీర నారిలా ఉంటుంది. సో ఆ పట్టు, ఆ విడుపు చాలా. ఆమె ఏంటంటే ఒక్క శ్రీజ ఆమెకి ఎగెనిస్ట్గా వస్తే ఆమె గెలవడం కష్టం అని చెప్పుకోవచ్చు. కానీ మిగతా వాళ్ళు ఎవరికైనా సరే మరి రీతు తను టకాఫోర్గా యుద్ధం చేస్తుంది, మగవాళ్ళతో సైతం కూడా యుద్ధం చేస్తుంది. అంటే టాస్క్లోనే ఆడుతుంది, ఒక యుద్ధంలాగా. యుద్ధం అని అంటున్నానంటే యుద్ధం అని కాదు, ఇది ఆట కూడా యుద్ధంలా చేస్తుంది. ఎందుకంటే ఇది చదరంగం కాదు, రణరంగం. కాబట్టి ఆటను కూడా యుద్ధంలా తీసుకుంటే యుద్ధం చేస్తుంది అన్నవే కరెక్ట్. కాబట్టి రీతు తను అడుగడుగున యుద్ధం చేస్తుంది. మరి ఇప్పుడు తన యుద్ధం ఎవరితో అంటే రాముతోని, కళ్యాణ్తోని, ఎమాన్యుల్తోని. అసలు కళ్యాణ్, ఎమాన్యుల్ అనేవాళ్ళు ఆటల్లో దిట్టలు. అంటే కళ్యాణ్ ఇంతవరకు కాముగా ఊరుకున్నాడు, కానీ నిన్న చూసాం కదా కళ్యాణ్ విజృంభణ. పీకే అంటే ఓజీ అంటే పీకే, అదే పీకే అంటే పవన్ కళ్యాణ్ మనకు తెలుసు. ఈ పవన్ కళ్యాణ్ కూడా పడాల కళ్యాణ్, ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్. అతను చూపించండి, ఒరిజినల్ గ్యాంగ్స్టరే ఇంకా ఇక్కడ. సో ఆయన దమ్ము ఎలా చూపించండి నిన్న. మరి ఈరోజు ఇంకా ఆయన ఆర్మీ కదా, ఆయనే ఆర్మీ. ఆయన ఆర్మీ ఎవరు మళ్ళీ? ఎమాన్యుల్, ఫ్లోరా కూడా ఈ మధ్య ఫ్లరిష్ అయింది, ఆటలో గెలిచేస్తుంది కదా. ఫ్లోరా సుమన్ శెట్టితో కలిసి సుమన్ శెట్టిని గెలిపించింది ఉంటుందన్నమాట. అదే ఫ్లోరా మరి ఇండివిజువల్కి కూడా గెలుస్తుంది. కాబట్టి ఏంటంటే ఈ కళ్యాణ్ కొన్న ఆర్మీ కూడా మంచి ఆర్మీ ఉంది. మరి కళ్యాణ్ ఆర్మీతోని అంటే ఎమాన్యుల్తోని, మరి రాము రాథోడ్ కూడా ఆడడం మొదలుపెట్టాడు, బాగానే ఆడుతున్నాడు. ఏదైనప్పటికీ రాము రాథోడ్, కళ్యాణ్, ఎమాన్యుల్తో పోటీ పడుతున్న రీతుని ఒక లేడీ అని దృష్టిలో పెట్టుకొని లేడీకి సంబంధించి ఆమెకు కూడా విసులుబాటుగా ఉండే టాస్క్లే బిగ్ బాస్ ఇస్తాడా, లేక జెంట్స్ ముగ్గురు ఉన్నారు కదా అని వీళ్ళకి సంబంధించిన టాస్కులు, బరువైన టాస్కులు ఇస్తాడా అనేది మనం చూడాలి. ఇక బోరింగ్ పాప తనూజ క్యాప్షన్ కంటి నిండా నీళ్ళే. మాట్లాడితే ఏడు చేస్తుందని నిన్నటి వరకు చెప్పుకొని ఉన్నాం. సరే ఆ ఏడుపు ఆపుతుందేమో అనుకుంటున్నాం, ఆపట్లే. ఆ బిగ్ బాస్ నాకు చిన్న డౌట్ అడుగుతున్నాను, ఆమె ఏడడం కోసమే తెచ్చారా? అంటే దానికంటూ ప్రత్యేకించి రెమ్యునరేషన్స్ ఏమైనా ఉంటాయా? అంటే టీవీ సీరియల్ ఆమె ఎలాగ ఏడుస్తుంటుంది, మనల్ని ఏడిపిస్తుంది కదా, దానికంటూ మంచి రెమ్యునరేషన్స్ ఆమెకి ఇస్తారు. అదేవిధంగా ఏంటంటే మన బిగ్ బాస్ హౌస్లో కూడా ఎంటర్టైన్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. పైగా ఎంటర్టైన్మెంట్తో కూడా ఏడుపు కూడా ఒకటి ఉండాలని చెప్పేసి నువ్వైతే బాగా ఏడుస్తావమ్మా, ఏడుపులో రకరకాలు చూపిస్తావు. ఈ ఏడుపోటి, టాప్ యాంగిల్ ఒకటి, లాంగ్ యాంగిల్, మిడిల్ యాంగిల్, క్లోజ్ యాంగిల్, టూ షాట్, ఇట్టాటి రకరకాల ఏడుపులు రకరకాలు ఉంటాయి కదా. ఆ ఏడుపులన్నీ నువ్వు ఏడమ్మా అని ప్రత్యేకించి ఏమైనా రెమ్యునరేషన్ ఏమైనా ఇచ్చి తెచ్చారా? నా డౌట్ బిగ్ బాస్. ఏం కాదు, ఒకవేళ అలా కాదు అన్నట్లేదే ఆమెకి ఏడొద్దని చెప్పండి బిగ్ బాస్. నిజమే, ఎందుకంటే మేము ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తున్నాం. మాట్లాడితే ఏం ఏడుస్తుంది లేదండి, ఆ ఏడుపుని కట్ చేయండి దొరకట్లేదా? ఆమె కనిపిస్తే ఏడుపుతోనే కనిపిస్తుందా? తప్పదు మరి. అయితే ఆవిడని ఎవరన్నా చూపించండి రా బాబు, చూడలేకపోతున్నాం రా, అలాగే వదిలికండి రా బాబు అనాలి. ఇంక మేము ఆ పక్కన పెడితే ఆ విషయాన్ని, ఇంకా ఈ ఏడుపుని నేను ఆడలేను. ఈ వారం అంతా సంచాలకుడిగా సెట్ అయిపోయిన డెమోన్ పవన్. ఈ వారం అంతా సంచాలకుడేనండి డెమోన్ పవన్. నిజమే, ఎందుకంటే ఈ వారం కెప్టెన్, గత వారం కెప్టెన్, 2 వారాలు కెప్టెన్, ఇంక 3వ వారం కూడా గెలిచేసి కెప్టెన్ అయిపోతాడేమో బిగ్ బాస్ డౌట్ వచ్చిందేమో. పవన్, మీరు ఈ గేమ్కి సంచాలకుడిగా వ్యవహరిస్తున్నారు,
అంటూ మాట్లాడితే అతను సంచాలకుడు చేస్తున్నాడు. ఆ కట్ చేస్తే మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు మీరు సంచాలకుడికి ఎవరు కావాలంటే మాకు పవనే కావాలంటున్నారు. అంటే పవన్ ఒకటి తన సంచాలకత్వం కూడా బాగుందండోయ్, కరెక్ట్గా నిజాయితీగా న్యాయంగా అసలు మన పక్షపాత ధోరణి లేకుండా తను చూస్తున్నాడు, కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. గెలిచే టీంకి ఇది వర్త్ ఉండే టీమే అనిపిస్తున్నారు. అదేవిధంగా నిన్న టచ్ చేయొద్దు ఆపండి ఇట్టడమని చెప్పారు అతను కూడా. జస్ట్ నేను చెప్పిన వెంటనే మీరు ఇలా చేశారు, మీరు అవుట్ అనే విషయాలు కూడా పెద్దగా ఏమనలేదు ఆయన. కాస్త వెసులుబాటు ఇస్తూ వాళ్ళని ఆడిస్తూ ఎంకరేజ్ చేస్తూ సక్సెస్కి అంటే ఎక్కడ కాంట్రవర్సీ లేకుండా చేస్తున్నాడండి డెమాన్ పవన్. కాబట్టి కాంట్రవర్సీ లేని సంచాలకుడు కెప్టెన్ డెమాన్ పవన్ అని పేరు తెచ్చుకున్నాడు. ఇక హౌస్లో దొంగతనం, అదే దొంగతనం అంటే మరి గుర్తొచ్చేది ఎవరు? సంజనే. ఈ సంజనా గారు కోడిగుడ్లు దొంగతనం, కూల్ డ్రింకులు దొంగతనం, ఆ తర్వాత యాపిల్ పండు దొంగతనం, బత్తాకాయలు దొంగతనం, మరి ఇట్టటువంటి చెప్పుకుంటూ పోతే ఎన్నో దొంగతనాలు. మరి ఆఖరికి కొత్తగా వచ్చిన దివ్య బట్టలు కూడా దొంగతనం చేసి ఎక్కడో దాచేయడం. ఈ చిలిపితనమో మరి అల్లరితనమో ఏదో మొత్తానికి ఆ తనం కాస్త ఇప్పుడు అమ్మతనంగా మారింది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో అమ్మతనం చూపిస్తున్న సంజన అని ఎందుకు అన్నానంటే, నిన్న ఆమె ఇప్పుడు ఫుడ్ మానిటర్గా, కుకింగ్ మానిటర్గా ఆమె అపాయింట్ అయ్యారు. కుకింగ్ మానిటర్గా ఆమె చూస్తున్నప్పుడు ఇంత పులిహార చేయించింది. పులిహార అక్కడ ఉంది, పులిహార కలిపారు. ఇక మిగతా వాళ్ళందరూ పులిహార మాటలు కలుపుకుంటున్నారు, ఇటు సైడ్ చూడట్లేదు. కానీ ఈమె ఏం చేశారు, తన ఫ్రెండ్ ఫ్లోరాకి పిలిచి కోట్ వేసుకుని రా అని చెప్పేసి కోట్ వేసుకుని వస్తే ఆ కోట్లోని ఇంత పులిహార పొట్లం కట్టేసి మెల్ల తోయించారు. తీసుకెళ్ళి దాచి అన్నారు. అదేంటిది పులిహార కూడా దాచుకోవడమేనా, ఇక్కడ ఉంది కదా తినొచ్చు కదా అంటే ఆమెకు అలవాటు అయిపోయి దాచుకొని తింటుందేమో అనుకున్నాను. కట్ చేస్తే ఆమె కోసం కాదంట, తీసుకెళ్ళి అక్కడ శ్రీజాకి వాళ్ళ కోసం దాచారు. ఈ ఫ్లోరా వెళ్ళి శ్రీజ నీ డస్క్లో నేను ఎంత పులిహార దాచాను, ఆ పులిహార మీరు తినేసేయండి అని చెప్పేసి ఆ ఫ్లోరా చెప్పారు. సో ఆ పులిహార థ్యాంక్ యూ అని చెప్పి శ్రీజ అన్నాం. వాళ్ళందరికీ అంటే బయట ఉన్న ఎవరికి ఆ టెనెంట్స్కి పులిహార పెట్టింది. అంటే ఏంటంటే ఇక్కడ మేము మాత్రమే కాదు మీరు కూడా తినాలి అని ఒక అమ్మతనం చూపిస్తుంది. అక్కడ ఎప్రిషియేట్ చేయొచ్చు. అయితే ఇంకొక చిన్న విషయం చమక్కు, అదే కానీ శ్రీజ మాత్రం లోపల ఒక హౌస్ ఓనర్ లాగా ఉండుంటే మిగతా వాళ్ళు టెనెంట్ లాగా ఉంటే ఆ విషయం శ్రీజాకి తెలిస్తే ఏమన్నో నేను ఆలోచిస్తున్నాను. పెద్ద నోరేసుకొని పడిపోయి గొడవ చేసి రచ్చ రంబోలా చేసి ఏదో చేసాను కదా. కానీ ఈరోజు టెనెంట్గా ఉన్నప్పుడు శ్రీజ నీకోసం పులిహార దాచా అని మన ఫ్లోరా గారు చెప్తే అవునా థ్యాంక్ యూ అనుకుంటే ఆమె వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ థ్యాంక్ యూ అక్కడ థ్యాంక్ యూ ఎందుకు ఉండదు, థ్యాంక్ యూ మీద కొడుతుంది. ఏదో మనకి ఆ పర్సనల్ విషయాలు ఎందుకు అనవసరం. కానీ మొత్తానికి ఏంటంటే అక్కడ అమ్మతనం మాత్రం చూపిస్తుందండి సంజన. నిజంగా అది గ్రేటేనండి. ఎందుకంటే ఒకరు తినాలే కాకుండా అందరూ తినాలని ఆలోచించడం గ్రేటే. నెక్స్ట్ ఇంకోటి ఫ్లోరాకి ఈమెకి ఎవరు మన సంజనకి ఎంత క్లోజ్ ఏర్పడిందంటే నిన్న ఫ్లోరా కింద కూర్చుంటే కుర్చీలో సంజన కూర్చొని ఆమె తలకి డై అని రంగేస్తున్నారు. అంటే ఫ్లైబర్డ్ అనే టాపిక్కి ఇద్దరు ఎంత శత్రువులుగా మారారో ఫస్ట్ వీక్లో అక్కడ నుండి ఇద్దరు ఫ్లైబర్డ్ కాదు, ఇప్పుడు జంట పక్షులుగా ఉన్నారు. ఇప్పుడు జంట పౌరాలాగా ఎక్కడున్నా వీళ్ళిద్దరే ఉంటున్నారు. ఈమె తాగిన ఎంగిల్ టీ గ్లాస్ ఆమె కడుగుతుంది, మరి ఆమెకేమో ఈమె తలకి రంగేస్తుంది. ఇద్దరు కలిసి ఈమె దొంగతనం చేస్తే ఆమె సపోర్ట్ చేస్తుంది, తీసుకెళ్ళి వాళ్ళకి పెడుతుంది. మొత్తానికి ఏదేమైనప్పటికీ కలకలాడుతుంది. మరి నిన్న సంజన హరీష్తో కూడా ఫ్రెండ్షిప్ చేసుకునే ధోరణి ఏర్పాటు చేస్తుంది. మీరు కొంచెం అందరితో కలిస్తే బాగుండు, కలిసిమెలిసి తిరుగుతూ బాగుండు అని అంటే హరీష్ కూడాను కొన్ని కండిషన్స్, మీరు నన్ను 2 సార్లు ఒక లేడీస్ని తక్కువ చూస్తున్నాను అన్నారు, మీరు అది కాదు అని ఒప్పుకోండి. అదేవిధంగా నేను శుచి శుభ్రంగా లేకుండా వంట చేస్తున్నాను అన్నారు, అది కూడా కాదని మీరు ఒప్పుకోండి అని 2 కండిషన్స్ పెట్టారు. మొత్తానికి ఏంటంటే ఈ విధంగా ఏంటంటే హౌస్లోని అందరినీ కలవడానికి ప్రయత్నం చేస్తున్న సంజనమ్మ ఒక అమ్మలా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ చిన్న కీచుతనాలు అయితే ఉన్నాయి, అవి కొంచెం తగ్గించుకుంటూ బాగుంది అనిపిస్తుంది. మొత్తానికి ఏదైనప్పటికీ పడాల కళ్యాణ్ కెప్టెన్ అవ్వాలని చాలామంది కోరుకుంటున్నారు, ఆడియన్స్తో సాయుధం. ఎందుకంటే కెప్టెన్ అయితే తన ఆట ఎలా ఉంటుందో చూడాలని. కానీ ఇమాన్యులు, రాము, రీతు గట్టి పోటీ ఇస్తున్నారు. మరి ఎవరు కెప్టెన్ అవుతారో త్వరలో చూద్దాం. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్. మరొకసారి విజయదశమి శుభాకాంక్షలతో మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పిమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని కొట్టండి. హ్యాపీ దసరా వన్స్ అగైన్.